యెషయా పుస్తకం 6వ అధ్యాయం 1వ వచనంలో అత్యున్నత సింహాసనంపై ప్రభు ఆసీనుడై ఉండగా రాజని మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనంపై ప్రభు ఆసీనుడై ఉండగా కన్నులారా చూచాను అన్నాడు. ఎప్పుడు? రాజని మృతి పొందినప్పుడు. దినవృత్తాంతాలు 2వ పుస్తకం 26:16 ప్రకారంగా అతడు స్థిరపడిన తర్వాత మనసులో గర్వించి చెడిపోయానన్న మాట కనబడుతుంది. రాజని అనగా గర్వం. గర్వానికి మనం తావివ్వకూడదు. గర్విస్తే వినాశనానికి వెళ్ళిపోతాం, నష్టపోతాం. దేని బట్టి కూడా మనం గర్వించకూడదు. మనం గర్విస్తే, మనం అతిశయిస్తే మన యేసుని బట్టి మనం అతిశయించాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నా అతిశయ కారణం నువ్వే అని చెప్పాలి. మన అతిశయం ఎవరంటే, మన గర్వం ఎవరంటే దేవుడే. గర్విస్తే దేవుని బట్టి గర్వించు. నీ బలాన్ని బట్టో, నీ అందాన్ని బట్టో, నీకున్న హోదాను బట్టో, నీకున్న స్థాయిని బట్టో, నీకున్న స్థితి బట్టో గర్విస్తే నష్టపోతావు. కానీ దేవుని బట్టి గర్విస్తే, దేవుని బట్టి అతిశయిస్తే, దేవుని బట్టి గొప్పగా ఎంచితే దేవుడు మన పక్ష నిలిచి కార్యాలు జరిగిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 5 దేశాలు గర్వించాయని ఈ 5 జాతుల వారిలో మోయాబు జాతి గురించిన ప్రస్తావన మీద తీసుకొచ్చాను. వీళ్ళు గర్వించడానికి కారణాలు ఇర్మియా పుస్తకం 48వ అధ్యాయంలో చాలా చక్కగా ప్రస్తావించబడ్డాయి. ఎందుకు వీళ్ళు గర్వించారు, వీళ్ళ గర్వానికి కారణం ఏంటి మనం చూసాం. వాళ్ళు వక్ర జనం అని, చావు తెలితడగలిగిన వాళ్ళని, కుట్ర మనుషులని విన్నాం. రెండవదిగా ఇతరులను చులకన చేసి మాట్లాడే జనం. దైవిక విషయాల్లో కూడా చులకనగా మాట్లాడతారు. లెక్కలేని తనగా ప్రవర్తిస్తారు. మూడవదిగా శ్రమలు ఎరగని జనం. గర్వబోతులు, తిండిబోతులు, త్రాగుబోతులు, తిరుగుబోతులు, సోమరిబోతులు అందరూ కూడా మోయాబీలు జాతిలో మనం చూస్తాం. అలాగే 4వది చూసాం, వీళ్ళు దేవుని కంటే గొప్పగా ఫీల్ అయ్యారు. మేమే గొప్ప, మేమే రిచ్, మీ దేవుడి కంటే మేమే గొప్ప అని అతిశయించారు. 5వ కారణం మనం చూస్తున్నాం. గడిచిన ఆదివారం మీతో చెప్పాను. ఇర్మియా పుస్తకం 48వ అధ్యాయం 14వ వచనం. వాళ్ళు గర్వించిన కారణం చూడండి. 14వ వచనం. యుద్ధ శూర్లమనియు జాగ్రత్తనండి, మేము బలాఢ్యులం అని వాళ్ళ బలాన్ని బట్టి గర్వించారు. మన బలాన్ని బట్టి, మన బలగాన్ని బట్టి గర్వించకూడదు. అది చాలా నష్టానికి దారితీస్తుంది. చాలామంది ఎలా ఫీల్ అవుతారు అంటే, ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 17-18 వచనాలు చూడండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 17-18 వచనాలు. అయితే మా సామర్థ్యం, మా బాహుబలం, మేము గొప్ప వాళ్ళని అవడానికి కారణం మా బలం, మా సామర్థ్యం, మా శక్తి కొలది మేము కష్టపడ్డాం. ఒకప్పుడు తినడానికి తిండి లేదు, వండడానికి గూడు లేదు, నాన్న వాళ్ళు కూడా దగ్గర చేర్చుకున్న దాఖలాలు లేవు. ఈడెవడో తెలియదు అన్నట్టుగా మా మొక్కలు చూసి నవ్వుకుంటూ పోయారు. మా వాళ్ళే, మా పేటోలే, అయినోలే. ఆ స్థితిలో ఉన్నప్పుడు మేము కష్టపడ్డాం, రేయింబగలు తిప్పలు పడ్డాం. పిల్లలు, నేను, నా భార్య ప్రయాసపడ్డాం, పోగు చేసుకున్నాం, జాగ్రత్త పడ్డాం. వ్యసనాలు తావేలేదు. నా పిల్లలు కూడా మంచిగా నా మాట ప్రకారం నడిచారు, సంపాదించుకున్నాం. ఇది మా బలం, ఇది మా సామర్థ్యం అని కొంతమంది వారిలో వాళ్ళే అనుకుంటారట. నిజం, చాలా మంది ఎలాగే పొరపడతా ఉన్నారు. ఈ ఆలోచన రవ్వంతా నీ మనసులోకి రానివ్వద్దు. నీ మనసును ఎరిగిన దేవుళ్ళు ఎక్కడుగుతాడు. ఒక ధనవంతుడు కష్టపడ్డాడు, ఆ సంవత్సరం అంతా ప్రయాసపడ్డాడు, వ్యవసాయం చేశాడు, సమృద్ధిగా పండింది. ఆ దేశంలో ఎవరు కూడా అంత పంట చేతికి రాలేదు. ఈ మనిషికి అంత పంట చేతికి వచ్చింది. ఎంత పంట అంటే అసలు లెక్కలేనంత విస్తారమైన సొమ్ము ఇతను సమకూర్చుకోగలిగాడు. మీరు చూడండి, లూకాసు వార్తలో ఈ సందర్భాన్ని మనం చూడగలం. లూకాసు వార్త 12వ అధ్యాయం 16వ వచన భాగం చదవండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు ఆ పంటను సమకూర్చుకొనుటకు, నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తన ఆలోచించుకొని, నేను ఇలాగూ చేతునని నా కొట్లు విప్పి వాటికంటే గొప్పవాడిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణమా
తన ప్రాణంతో అన్నాడు, అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది, సుఖించు, తిను, త్రాగు, సంతోషించు అని చెప్పుకుంటూ ఉన్నాడని అక్కడ రాయబడి ఉంది. ఈ వ్యక్తి చాలా కష్టపడ్డాడు, మిగతా వాళ్ళందరికీ నష్టమే, కానీ తనకి స్టార్ తిరిగింది. చాలా అద్భుతం. ఎన్నడూ కూడా అంత పంట చేతికి రాలే, కానీ అంత నష్టకాలంలో కూడా చక్కగా పంట చేతికి వచ్చింది, సమృద్ధి వచ్చింది. కొంత అమ్ముకున్నాడు, ఆ డబ్బు బ్యాంకులో పెట్టుకున్నాడు, ఇంకా మిగతాది కొట్లు పెద్దవి చేసుకున్నాడు, వాటిలో పోసుకున్నాడు, డబ్బులు లెక్కెట్టుకున్నాడు. ఈ సిగ్గు లేనాడు పోయి చికెన్ తెచ్చుకొని శుభ్రంగా అన్ని బల్లా మీద పెట్టుకొని హ్యాపీగా, నా ప్రాణమా తిను, ఎంజాయ్, నీకు ఎదురు లేదు, నీకు తిరగలేదు, ఈ సంవత్సరం నువ్వే కింగ్, ఇక నీకున్న డబ్బు ఎవడికి లేదు, నువ్వు మీసం తిప్పడమే, కద్దరు సొక్క కద్దరు ప్యాంట్ వేసుకోవడమే, పిఠాపురం పిల్ల జమీందారులాగా నైస్గా నీట్గా 5,000కి 5 ఉంగరాలు వేసుకోవడమే, ధీటుగా జడ్జిగా తిరగడమే, హ్యాపీ, ఎంజాయ్ అని తన సామర్థ్యాన్ని బట్టి, తన బలాన్ని బట్టి పేట్రేగిపోయి ఆలోచిస్తున్నాడు ఇతగాడు. అవునంటారా కాదంటారా? ఈరోజు నీ సామర్థ్యాన్ని నమ్ముకొని, నీ బలాన్ని నమ్ముకొని, నీ కష్టాన్ని, నీ చెమటని నీ సామర్థ్యం అని అనుకుంటే ఇలాగే నువ్వు ఉంటావు. సేమ్ టు సేమ్ అది నీ ఫోటో అక్కడ పేస్ట్ చేశాడు. ఒకవేళ ఎవరైనా సమృద్ధిని బట్టి కానీ, సంపదను బట్టి కానీ ఇలా విర్రవీగితే వాళ్ళ మనసులో కలిగే ఆలోచనలు ఇవే. నీకు ఆ డబ్బులుంటే నలుగురు చేరుతారు, నీకు ఆ డబ్బులుంటే 4 ఆలోచనలు ఇస్తారు, నీకు ఆ డబ్బులుంటే ఇక నీకు తిరుగులేదు అంటారు. మా నాన్నగారికి అలవాటు లేదు, నేను చిన్నప్పుడు చూశాను, నాకు అవగాహన ఉంది. మా నాన్నగారి సిగరెట్ కానీ ఏ వ్యసనానికి తావులేదు. విస్తారమైన డబ్బు, అది పొగాకు వల్లనే. విస్తారమైన డబ్బు ఈ మలబర్ పురుగులు పెంచేవాళ్ళు, పత్తి పురుగులు, మలబర్ పురుగులు పెంచేవాళ్ళు. ఈ మలబర్ పురుగుల వ్యాపారం, ఈ బ్యాన్ వ్యవసాయాలు చాలా సమృద్ధినిచ్చాయి. ఎంతగా అంటే మనిషి చెడిపోయి అంతగా, చెడు సహవాసాలు పట్టి అంతగా, దుర్మార్గులందరూ కూడా గూటికి చేరేంతగా, ఎంత దాస్తుతం వెళ్ళిపోయిందంటే కోడి పందేలంటే పిచ్చి అయిపోయింది, ప్యాకెట్ అంటే ఒక పిచ్చి అయిపోయింది. కోడి పందేల కొరకు ఆ కన్నాపురం, ఆ కుగ్రామం నుండి కోటమ కొండకు వచ్చాడంటే ఒకసారి చూడండి, మామూలు వ్యవహారం కాదు. 1992-93 సంవత్సరం జరిగిన సంఘటనలు చాలా ఆశ్చర్యం. ఎంతగా అంటే మనిషిని చెరిపే అంతగా, మనిషి ఆలోచనలు పాడు చేసి అంతగా. నీకు ఇక డబ్బు ఉందిగా, తిరుగులేదు, పొలిటికల్గా లెగ్గే అన్నారు. ఆ పొలిటికల్ అపీరియన్సే కాస్త తేడా చేసింది. చాలా డబ్బు పోగొట్టుకున్నాడు. ఒక ఎమ్మెల్యే సీటు కొరకు దాదాపు ₹1 కోటి పైగా ఆ రోజులోనే పెట్టుబడికి పెట్టేశాడు సీటు కొరకు. కానీ దక్కలే, డబ్బు చెక్కలే, నష్టమే. ఇప్పుడు ఆ స్థాయిలోకి వెళ్తే నలుగురు వెనకాల తిరుగుతుంటారు. సాయంత్రం అయితే పోయాలి ఆడికి, ఏంటి తీర్థం, ఆడికి తీర్థం పోయాలా, సిట్టింగ్ ఎప్పుడు కూడా చూస్తుంటాం కదా. సాయంత్రం అయితే ఎవడో కూడా వస్తాడు. అసలు కళాకారులు మామూలు కాదు. ఒక్కొక్కడు కమల్ హాసన్ లాగా యాక్షన్ చేస్తాడు, ఒక్కొక్కడు మామూలు కాదు. ఇక చూసుకో, ప్రతిరూప బింబాలు అన్నాడుగా. ఇక చూసుకో, సైలెంట్గా ఏదో ఒకటి జేబులో పెడితే జిందాబాద్, ఇంకది. ఇక డబ్బు నష్టం, వ్యక్తిత్వం పాడైపోద్ది. ఎవరైతే ఎట్లా లెక్కలేని తనగా ఆలోచిస్తారో వాళ్ళ జీవితాలు కంప్లీట్గా పాడైపోతాయి. నేను స్పష్టంగా కొంతమంది జీవితాలు చూశాను, కన్నులారా చూశాను. మెదక్ జిల్లాలో బాలరాజు అనే ఒక సామాన్యుడు, ఒక కుగ్రామంలో నివసించే వ్యక్తి, సూర్యప్రకాశం గారిని ఇంటికి చేర్చుకొని ప్రార్థనలు చేసుకుంటా మెల్లిమెల్లిగా ఒక స్థాయికి వచ్చి ఎంత లెక్కలోకి వచ్చాడంటే ఎమ్మెల్యే టికెట్ కొని ఎమ్మెల్యేకి పోటీ చేసి అంత రేంజ్లోకి వచ్చాడు. ఒకప్పుడు సామాన్యుగా ఉన్నప్పుడు పాస్టర్ గారు రాకముందు అన్ని లైన్ చేసుకొని ప్రార్థనలో కూర్చునే వ్యక్తి. ఈరోజు కారు కొనుక్కున్నాడు. పాస్టర్ గారు ఇంట్లో ప్రార్థన పెడితే ఈ మనిషి ప్రార్థన అయ్యేంత కారులో కూర్చొని ఉంటాడు. ఎందుకు? హోదా మారిందిగా.
కానీ దేవుడు మారలేదు కదయ్యా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మారలేదుగా, దేవుని ఆశీర్వాదం మారలేదుగా. భలే విచారంతో చెప్పాడు. ఒకప్పుడు నేను ఆ ఇంటికి వెళ్ళకపోతే అన్ని లైన్ చేసుకుని కూర్చొనేవాడట చక్కగా. దేవుని ఆశీర్వాదం ఏమండి, దేవుని సన్నిధికి వచ్చే వ్యక్తిని ఎవరిని కూడా దేవుడు తోసేయడు, ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎంతటి పనికి మాలినోడవైనా తండ్రి నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. దేవుని ఆశీర్వాదం పొందుకుంటావు, దేవుని దీవెన నిలబడుద్ది. ఈ మనిషి ఎట్టా అంతగా డెవలప్ అయ్యాడు, దేవుని ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు మంచోడు. అందరిలాగా నీ శాతగాని వ్యవహారాలు చూస్తే ఎప్పుడో నీ మీద చేయి చేసుకునేవాడు ఆయన. కానీ ఆయన అటు చూడడు. ఆయనలో నీలో వెతికేదంతా కూడా మంచితనమే. ఆయన మంచోడు గనక మంచిగానే చూస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పెద్దవాళ్ళు అంటారు కదా, పచ్చకామెలోడికి లోకమంతా పచ్చగానే కనబడుద్దని. తేడాగానే కనబడుద్ది మొత్తం. ఆడు జబ్బది, ఆడు పట్టిన గబ్బది. మనకు మంచి అంటూ ఒక ఆలోచన రాదు. చాలా మంది జీవితాలు నేను చూశాను, లెక్కలేనితనంగా అడుగులు పెట్టడం వల్ల నష్టం ఎదుర్కొన్నారు. అటువంటి నష్టంలోకి వెళ్ళకండి. మీరు ఆశీర్వదించబడాలి. మీ దీవెన మీ ఇంట నిలబడాలి. మీ దీవెన మీ కష్టజీతంలో ఉండాలి. మీ ఆశీర్వాదం మీ పిల్లల మీద ఉండాలి. అలా యోగ్యంగా నిలబడడం ద్వారా, యోగ్యంగా కట్టబడడం ద్వారా తరతరాల ఆశీర్వాదం మనకు సొంతం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మనల్ని రక్షించుకున్నోడు, మన కన్నోడు, మనకు రూపిచ్చినోడు, సమృద్ధి కలిగినోడు, కోట్లకు అధిపతి, ఆయన సమృద్ధి కలిగినోడు. రాత్రి చెప్పాను, కృప చూపుట్ల ఐశ్వర్యవంతుడు. ఆమేన్. దేంట్లో? కృప చూపుట్ల ఐశ్వర్యవంతుడు. ఆయన కృప చాలు మన జీవితాలకి సరిపాటుగా దీవెనవ్వడానికి. ఈరోజు చాలా మంది ఈ ధనవంతుల్లాగిన ఆలోచించి విర్రబీగుతుంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? 20వ వచనం, అయితే దేవుడు వెర్రవాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవన్నీ ఎవని వగునని చెప్పాను. దేవుని అల్ల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకుని వాడు ఇలాగునే ఉండనని చెప్పాను. చాలా అర్థం ఉంది ఆ మాటలో. ఆ ఒక్క మాట, దేవుని అల్ల ధనవంతుడు కాక తమ కొరకే సమకూర్చుకుని వాడన్న మాట ఎంత అద్భుతమైన మాట తెలుసా? దాంట్లో ఎన్నో విషయాలు దాచబడ్డాయి. అంటే మనం దేవునిలో ధనవంతులుగా మారాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక.